హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు కొబ్బరి చట్నీ చేస్తున్నాను. ఈ కొబ్బరి చట్నీ వచ్చి మనము కొబ్బరి చిప్ప ఒకటి తీసుకొని దాన్ని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నామంటే మిక్సీలో సరిగా గ్రైండ్ అవ్వదు, అక్కడక్కడ కొబ్బరి అలా నిలిచిపోతుంది అనమాట. సో మీకు నున్నగా రావాలనుకుంటే ఇలా నేను చూపించాను కదా, అలా పొడవుగా సన్నగా కట్ చేసుకోండి. ఆ తర్వాత మనకి కారం తగినట్టు మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆ తర్వాత మనం పుదీనా, కొత్తిమీర ఈ 2 నేను కడిగి పెట్టుకున్నాను అనమాట. ఇవి కొద్దిగా వేస్తున్నా. అన్నీ పచ్చివే వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ చట్నీ వచ్చి ఇడ్లీకి, దోసకి వాటికి బాగుంటుంది. ఉప్పు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకున్నా. ఆ తర్వాత కొద్దిగా చింతపండు వేసుకున్నా. ఈ పప్పు అదే తినే శనగపప్పు అండి, మీరు ఏమంటారు నాకు తెలియదు, మీ సైడ్ చూస్తే అర్థమవుతుంది కదా మీకు. ఆ తినే శనగపప్పు కొద్దిగా వేసుకున్నాను అనమాట. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకోవడమే. చూసారు కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఆ తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి నున్నగా మిక్సీకి వేసుకోవాలన్నమాట. 1 గ్లాస్ వాటర్ వేసాను. ఆ తర్వాత మిక్సీ పట్టుకోండి. ఈ చట్నీ చాలా బాగుంటుంది. మా కర్ణాటక సైడ్ ఎక్కువ తింటారనమాట. ఇడ్లీకి, దోశకి మనం పల్లి చట్నీ ఎలా చేసుకుంటామో అలా ఇక్కడ కొబ్బరి చట్నీ ఎక్కువ చేసుకొని తింటారు. చాలా బాగుంటుంది ఇది, ట్రై చేయండి. ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని సరిగా బ్లెండ్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకొకసారి వేసుకుంటున్నాను. స్మూత్గా అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. దీనికి పోపు ఎలా పెట్టుకుందామో చూద్దాం. పోపు పెట్టుకుంటేనే టేస్ట్ అండి, అలానే తింటే టేస్ట్ ఉండదు. ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినపగుళ్ళు వేసుకోవాలి. కరివేపాకు దొరకడం లేదండి, ఈ వీక్ అంతా దొరకలేదు, అందుకనే నేను చేయలేదు. ఇప్పుడు ఈ వీక్ దొరికింది. ఇవన్నీ లాస్ట్ వీక్ వీడియోస్, ఈ వీక్లో దొరికాయి అనమాట నాకు కరివేపాకు. సో ఇది వేగిపోయిన తర్వాత చట్నీలోకి వేసుకోండి. చట్నీలోకి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని, తొందరగా అయిపోతుందండి, చాలా స్పీడ్గా అయిపోతుంది. అన్ని పచ్చి పచ్చిగానే వేస్తున్నాం కాబట్టి చాలా స్పీడ్గా అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. మార్నింగ్లో టిఫిన్కి ఏం చేయాలని తొందరపడాల్సిన అవసరం లేదు. ఇలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోండి.